ఇది సత్సంగా కూడా మారొచ్చు. ఏదైనా మంచి పాట వింటే ఇది సత్సంగా కూడా మారొచ్చు. ఒకవేళ కృష్ణమూర్తి పాట వింటే సత్సంగా కూడా మారుతుంది. ఒకవేళ ఓషో స్పీచ్ ఏదైనా వింటే అది సత్సంగా మారుతుంది. ఒకవేళ మురారి బాపు స్పీచ్ వింటే ఇది సత్సంగా ఖచ్చితంగా మారుతుంది. ఏదైనా ఒక మంచి మీటింగ్, ఏదైనా కొన్ని మంచి మాటలు వింటే ఇది సత్సంగా కూడా మారచ్చు. ఏదైనా ఒక సినిమాలో వచ్చే మంచి డైలాగ్ విన్నప్పుడు ఇది సత్సంగా మారుతుంది. ఒకవేళ ఇండియాలో ఉన్న కళాచారాన్ని ఇది అవమానించకుండా ఉంటే ఇది సత్సంగా మారటానికి ఛాన్స్ ఉంది. ఇందులో సందేహమే ఉంది. సమస్య ఇదే. అదేంటంటే 24 గంటల్లో నేను కూడా 24 గంటలు నా కథ వినమని చెప్పను. కథ ఫినిష్ అయిపోతుంది. అది వినటానికి ఎవరు రారు. దానికినే ఒక సమయం ఉండాలి కదా. సత్సంగ్కి 1 గంట సేపు లేకపోతే ఒక అరగంట ఉండాలని చెప్పారు. అరగంట అయినా ఉండాలి కదా. ఏ విధంగా మన అన్నిటికీ ఒక సమయాన్ని ఉంచుతున్నామో అదే విధంగా దీనికి ఉండాలి. 24 గంటలు కాదు. చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళ అమ్మా నాన్న కంట్రోల్ చేయలేక వాళ్ళ చేతికి దాన్ని ఇచ్చేస్తున్నారు. తర్వాత వాళ్ళ బుర్రలోకి ఈ వేస్ట్ అంతా వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న మా మాట వింటలేదని చెప్తున్నారు. దాన్ని ఇచ్చిందే వాళ్లే కదా. అవును, చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రేమించకుండా భక్తి రానే రాదు. ప్రేమించకుండా సాధన. తర్వాత ఇది చెప్పడానికి నేనెవరో కాదు. మహర్షి రామానుజం గారి దగ్గరికి ఒక యువకుడు వెళ్ళాడు. నేను బాగా సాధన చెయ్యాలని అడిగినప్పుడు ఆచార్య గారు ఏమడిగారంటే, నువ్వు ఎవరన్నా ప్రేమించావా అని. అప్పుడు నేను ప్రేమించలేదని చెప్పాడు. నువ్వు నా దగ్గరికి రావద్దని చెప్పాడు. నా దగ్గర నీకు చోట్లేదు. ప్రేమ అనేది అది ఎంతో పెద్ద విషయం.